జై శ్రీరామ్. భక్తి, ప్రశాంతత, ఆధ్యాత్మికత కలిసిన ఖమ్మంలోని ఈ అందమైన రామాలయానికి స్వాగతం. పునరుద్ధరణ తర్వాత ఆలయం మరింత అద్భుతంగా మారింది. ఆ దివ్య దర్శనాన్ని కలిసి చూద్దాం. గుడిలోనికి స్వాగతం పలుకుతున్నట్టుగా రెండు వైపులా 2 ఏనుగు బొమ్మలు పెట్టారండి. ఎంతో అద్భుతంగా ఉంది. అలా గుడిలోనికి అడుగు పెట్టగానే ఎదురుగా ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది. ఆ ధ్వజస్తంభం చూసారా ఎంత చక్కగా ఉందో. అలాగే ఆ రామాలయానికి 2 వైపులా ద్వారాలు పెట్టారండి. ఆ 2 వైపుల ద్వారాలు, ఒకటి లోపలికి వెళ్ళడానికి, మరొకటి బయటికి దర్శనం చేసుకున్న తర్వాత బయటికి రావడానికి పెట్టారు. ఆ పక్కనే మండపం కూడా తయారు చేశారు. కళ్యాణం కానీ ఉత్సవాలు కానీ జరిగినప్పుడు ఉపయోగపడుతుందని. అలాగే ఆ గుడి లోపలికి ప్రవేశించగానే చూసారా ఆ నూతనమైన కళాకృతిని, లైట్లు కానీ కలర్స్ కానీ ఎంత చక్కగా తీర్చిదిద్దారో ఆ గుడిని. చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదండి, ఎంత బాగుందో. అలాగే ఆ గుడి మధ్యలో ఉన్న లైట్ కానీ, అష్టలక్ష్ములు అమ్మ వాళ్ళను కూడా ఎంతో చక్కగా తీర్చిదిద్దారండి. అది కొంచెం సేపు అయి చూపిస్తాను. అలాగే ఆ రాముల వారి ఎదురుగానే ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారండి. ఆ ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. అలాగే మన రాముల వారిని చూస్తూ ఉంటే భద్రాచలంలోని వెలిసిన ఆ స్వయంభూ శ్రీ సీతా సమేత రామచంద్రుల స్వామి వారి లాగానే కనిపించారండి. ఆ స్వామివారిని చూస్తుంటే 2 కళ్ళు కూడా సరిపోలేదండి. చూసారా ఈరోజు ఆదివారం అండి, అయినా కూడా జనం చూసారా, జనాలతో గుడి కిటకిటలాడిపోయింది. చాలా సందడిగా ఉందండి. ఇక్ష్వాకుల వంశం కదండి రాముల వారు, అంటే సూర్య భగవానుల వంశం కాబట్టి రాముల వారికి ఆదివారం ప్రత్యేకత. అందుకోసం జనాలతో ఆ రామాలయం కిటకిటలాడిపోయిందండి. కానీ చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉందండి. అక్కడ ఉన్న అయ్యగారు చూసారా, ఆయన 8వ తరం అంటండి అక్కడ పూజ చేయడం ఇదే గుడిలో. నాకు చాలా ఆనందంగా అనిపించింది. నెక్స్ట్ ఆ గుడి శిఖరం చూసారండి. శిఖరం పైన నృత్యం చేస్తున్న భంగిమలో ఉన్న దేవతామూర్తులను చూస్తే ఎంత బాగా చెక్కారో, ఎంత బాగా అందంగా రంగులతో అలంకరించారో. 2 కళ్ళు సరిపోలేదండి. హోమం చేసుకోవడానికి కూడా అక్కడ మండపంని తయారు చేశారు. చాలా చాలా బాగుందండి. చూస్తుంటే 2 కళ్ళు సరిపోలేదు. అక్కడ భక్తులు విష్ణు సహస్రనామాలు, విష్ణు, లలిత ఇవన్నీ చదువుకోవడానికి కూడా చాలామంది భక్తులు, అలాగే చాలామంది భక్తులు ప్రతి ఆదివారం ఇలా వస్తున్నారంటండి. ఇక్కడ 9 వారాలు మనసులో ఏదన్నా అనుకొని స్వామివారికి 9 ప్రదర్శనలు చేస్తే 9వ వారం కల్లా ఆ కోరిక నెరవేరుతుందని అక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం అంట. అక్కడ అయ్యగారు కూడా సూచిస్తున్నారు. చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి ఈ గుడిని చూసినందుకు, దర్శించుకున్నందుకు. మీరు కూడా కుదిరితే ఆ ఆలయాన్ని సందర్శించి ఆ స్వామివారి ఆశీర్వాదాలు పొందుతారని కోరుతున్నాను. అక్కడ చక్కగా విష్ణు లలిత సహస్రనామాలు చదువుతున్నారండి చాలామంది భక్తులు. అక్కడ వాతావరణాన్ని చూసి 2 కళ్ళు సరిపోయింది. జై శ్రీరామ్ అండి.
అవునో